హాయ్ అందరికీ, నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఒక బ్యూటిఫుల్ అండ్ మోడర్న్ సిటీ బాకు. అజర్బైజాన్, యూరోప్ అండ్ ఏషియా మిక్స్ అయిన ఈ సిటీ ఆర్కిటెక్చర్, కల్చర్, ఫుడ్ అన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట. మా 3 days ఆఫ్ బాకు ట్రిప్ ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బెంగళూరు నుండి స్టార్ట్ అవుతున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్లీనెస్ట్ ప్లేస్కి, ఆల్ సెట్ టు ఫ్లై అనమాట. ఇదే మాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. ఫ్లైట్లో మేము చూస్ చేసుకున్న ఫుడ్ ఇదే. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు తినడానికి చాలానే కష్టపడ్డాం అనమాట. బట్ రిటర్న్లో మాత్రం చాలా నచ్చేసింది. ఫైనల్లీ బాకు ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. ఫస్ట్ ఇంప్రెషన్, సిటీ చాలా క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంది. కానీ మేము మాత్రం నిద్రలేక ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. మేము స్టే చేస్తున్న హోటల్ ఇదే అన్నమాట. సీరియస్లీ చెప్పాలంటే ఇది డ్రీమ్ స్టే. యాక్చువల్లీ వాళ్ళ ట్రెడిషన్ని బట్టి వెల్కమ్ ఇలా చెప్తున్నారు డ్యాన్స్లతో. రూమ్లో వచ్చేసేసి ఒక హ్యూజ్ బెడ్, సిటీ వ్యూ, లగ్జరీ వాష్రూమ్ అనమాట. ఇక్కడ స్టే చేయడం ఇట్ సెల్ఫ్ ఒక ఎక్స్పీరియన్స్. కొంచెం రెస్ట్ తీసుకుని రెడీ అయ్యాం. ఫస్ట్ అవుటింగ్కి మేము వెళ్ళింది ఐకానిక్ హైదర్ అలీవ్ సెంటర్ అనమాట. ఈ బిల్డింగ్ డిజైన్ చూసారా? కర్వ్ షేప్ ఆర్కిటెక్చర్ చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ ఉన్న ఆర్ట్ గ్యాలరీస్, కల్చరల్ ఎగ్జిబిట్స్, హిస్టారిక్ సెక్షన్స్ అన్నీ చూస్తుంటే మనకి తెలియని హిస్టరీ ఇదేనేమో అనిపిస్తుంది. ఇది బాకుకి సింబల్ లాంటిది. దేవన్ చాలా పీస్ఫుల్గా ముగిసింది. లగ్జరీ స్టే ప్లస్ కల్చరల్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ స్టార్ట్ అనమాట. బాకులో సెకండ్ డే స్టార్ట్ అయ్యింది. డే స్టార్ట్ అయ్యింది. ఈరోజు చాలా స్పెషల్, ఎందుకంటే మనం వెళ్తున్నాం నేచర్ ప్లస్ వైన్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇప్పుడు మేము వెళ్తున్నాం అప్ఖోరా సిటీ నుంచి. బయటకు వస్తే సీనరీ పూర్తిగా చేంజ్ అవుతుంది. గ్రీన్ ఫీల్డ్స్, మౌంటైన్స్, ఫ్రెష్ ఎయిర్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఫైనల్లీ అప్ఖోరాకి చేరుకున్నాం. ఇది ఒక పీస్ఫుల్ ప్లేస్. నేచర్, కామ్ అట్మాస్ఫియర్, బ్యూటిఫుల్ వ్యూస్ అనమాట. ఇక్కడ టైం స్లోగా వెళ్తున్నట్టు ఫీల్ అవుతుంది. సిటీ లైఫ్ నుంచి బ్రేక్ కావాలంటే ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్ చాలా పర్ఫెక్ట్ అనమాట. అజర్బైజాన్ వాళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్ ట్రై చేసాం, ట్రెడిషనల్ స్వీట్ ట్రై చేసాం, ట్రెడిషనల్ ఫుడ్ ట్రై చేసాం, ట్రెడిషనల్ క్లోత్స్ ట్రై చేసాం. మార్నింగ్ టు ఈవినింగ్ టైం ఎలా స్పెండ్ చేసామో తెలియనే లేదు అసలు. కావాల్సినన్ని మెమరీస్ స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి షిర్వాన్ వైన్స్ అనమాట. ఇక్కడ వైన్ మేకింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రేప్స్ నుంచి వైన్ ఎలా తయారవుతుందో లైవ్లో చూడొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వైన్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇష్టమైన వాళ్ళు ట్రై కూడా చేయొచ్చు. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి చాలా మంచి స్పాట్స్ ఉన్నాయి.
ఈ ప్లేస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి పర్ఫెక్ట్ అనమాట. నేచర్ ప్లస్ వైన్ ప్లస్ పీస్ఫుల్ వైబ్స్. ఇది నిజంగా అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. బాకుకి వస్తే అప్కోరా అండ్ షిర్వాన్ వైన్స్ మిస్ అవ్వకండి. ఈవినింగ్కి మళ్ళీ బాకు సిటీకి తిరిగి వచ్చేసాం. నైట్ డిన్నర్కి మోస్ట్ ఎగ్జైటింగ్ ప్లేస్ గైస్. ఇప్పుడు మనం వచ్చేసాం ఒక సూపర్ బ్యూటిఫుల్ రూప్ టాప్ ప్లేస్కి. ఇదే మంజారా స్కై. ఈ ప్లేస్ బాకు సిటీని టాప్ వ్యూలో చూడడానికి పర్ఫెక్ట్ అనమాట. వావ్, ఇక్కడికి వచ్చేసరికి వ్యూ లిటరల్లీ బ్రీత్ టేకింగ్ అనమాట. ఎంటైర్ బాకు సిటీ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇది నైట్ టైంలో ఇంకో లెవెల్లో ఉండబోతుంది. యాంబియన్స్ చాలా క్లాసీగా ఉంది. సాఫ్ట్ లైటింగ్, కంఫర్టబుల్ సీటింగ్, ప్రీమియం వైబ్ అనమాట. డేట్ నైట్కి కూడా పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ ఫుడ్ అండ్ డ్రింక్ కూడా ట్రై చేసాం. ప్రజెంటేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుడ్ టేస్ట్ కూడా ఈక్వల్లీ అమేజింగ్. ఇప్పుడు చూడండి బాకు నైట్ వ్యూ. సిటీ మొత్తం లైట్స్తో షైనింగ్గా ఉంది. ఇది ఒక డ్రీమ్ లాంటిది అనమాట. ఇలాంటి వ్యూ లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. ఇక్కడ ఫొటోస్, రీల్స్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ స్పాట్స్ ఉన్నాయి. మంజారా స్కై ఎక్స్పీరియన్స్ అంటే లగ్జరీ, వ్యూ, పీస్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. మీరు బాకుకు వస్తే ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో రావాలి. ఇలా మా సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా బాకు ట్రిప్లో లాస్ట్ డే, కానీ చాలా ఎగ్జైటింగ్ డే కూడా. ఎందుకంటే ఈరోజు ఫుల్ షాపింగ్ అనమాట. షాపింగ్ అంటే ఇంకా లేడీస్కి ఎంత హ్యాపీగా ఉంటారో తెలిసిందే కదా. వావ్, ఇక్కడికి రాగానే ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. ఫుల్ కలర్ఫుల్ మార్కెట్, చాలా లైవ్లీగా ఉంది. ఇక్కడ ప్రతి కార్నర్లో సంథింగ్ ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. ఇక్కడ లోకల్ స్వీట్స్ కూడా ట్రై చేశాను. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, స్మాల్ గిఫ్ట్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ గిఫ్ట్స్. ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. కొంచెం బార్గెనింగ్ కూడా చేసాం. కొంచెం నెగోషియేట్ చేస్తే గుడ్ డీల్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క స్కల్ప్చర్కి ఒక్కొక్క స్టోరీ ఉంది. గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ ఈవినింగ్ గాలా పార్టీ అండ్ అవార్డ్ విన్నింగ్తో ఈ బాకు ట్రిప్ ఎండ్ అయ్యింది. ఇలా మా బాకు ట్రిప్ ఒక బ్యూటిఫుల్ మెమరీగా మారిపోయింది. లగ్జరీ స్టే, కల్చర్, షాపింగ్ అన్నీ పర్ఫెక్ట్ మిక్స్ అనమాట. మీరు కూడా బాకు ట్రిప్ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ ఈ ప్లేసెస్ని విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.